గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రైథల్ విలేజ్. సో ఈరోజు మనం ట్రెక్ చేయడానికి వెళ్ళబోతున్నాం. వెదర్ కూడా కొంచెం సహకరించింది, సూర్యదేవుడు మనకి కనిపించాడు అనమాట. సో బేసిక్గా ఈ ట్రెక్ వచ్చేసి దైరాబుగ్యాల్ ట్రెక్ అనమాట. వింటర్ ట్రెక్ మేము రావడం జరిగింది. సో రైథల్ బేస్ క్యాంప్ నుంచి గుయి క్యాంప్ సైట్కి ఒక రోజు నడిచి అండ్ అక్కడ స్టే ఉండి గుయి క్యాంప్ సైట్ నుంచి దైరాబుగ్యాల్ టాప్ సమిట్ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ గుయి క్యాంప్ సైట్కి వచ్చి అక్కడ ఉండి దాని నెక్స్ట్ డే మళ్ళీ గుయి క్యాంప్ సైట్ నుంచి బేస్ క్యాంప్కి రైథల్ విలేజ్కి రావడం. ఇది షార్ట్ ఐటనరీ అబౌట్ దైరాబుగ్యాల్ ట్రెక్. కానీ వెదర్ కండిషన్ బాగాలేదు కాబట్టి మేము ముందు రోజు చేయలేదు యాజ్ పర్ ది షెడ్యూల్. సో ఈ రోజు మేము ఏం చేయబోతున్నాం అంటే రైథల్ బేస్ క్యాంప్ నుంచి డైరెక్ట్ గుయి క్రాస్ చేసి అండ్ టాప్ కూడా ఈ రోజే కంప్లీట్ చేసి ఓవరాల్గా 9 కిలోమీటర్స్ స్నోలో ఈ రోజే ట్రెక్ చేసి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ గుయి క్యాంప్ సైట్కి వచ్చి స్టే ఉండబోతున్నాం. 2 డేస్లో అవ్వాల్సింది 1 డేలో చేయబోతున్నాం. సో ఈరోజు కొంచెం ఛాలెంజింగ్ అనే చెప్పుకోవచ్చు. సో సన్ రైజ్ అయ్యి మౌంటైన్స్ మొత్తం గ్లోయింగ్గా ఉన్నాయి, కొన్ని షాడోయింగ్గా, కొన్ని స్నోతో కవర్ అయ్యి. కెన్ యూ గైస్ సీ ఇట్? అదంతా గ్లో అవుతుంది, స్నో కూడా ఉంది అక్కడ. అండ్ ఇటు సైడ్ చూడండి, షాడోయింగ్ స్నో అండ్ గ్లోయింగ్ మౌంటైన్స్ ఫ్రమ్ ది బేస్ క్యాంప్. అమేజింగ్ ఉంది. ఇక్కడ బేస్ క్యాంప్లోనే స్నో ఇలా ఉంది అంటే మేబీ దైరాబుగ్యాల్ ట్రెక్లో కొంచెం హై లెవెల్లోనే ఉంటుంది. వీ వాంట్ ట్రై అవర్ బెస్ట్, లైక్ ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అక్కడ దాకా వెళ్ళాలి అండ్ హోప్ఫుల్లీ సమ్మిట్ కంప్లీట్ చేయాలని అయితే అని అనుకుంటున్నాను. మీరు కూడా మాతో పాటు మా ఈ ట్రెక్ జర్నీలో జాయిన్ అయిపోయి చూడండి మేము సబ్మిట్ చేసామా అండ్ ఎందుకు దైరాబుగ్యాల్ చూస్ చేసుకోవాలి, వై ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అని నేను మెన్షన్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మా ట్రెక్ స్టార్ట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నడవడం మొదలెట్టాం. వెనకాల మా గ్రూప్ అంతా వస్తుంది. సూర్యదేవుడు అలా కనకరిస్తున్నాడు. ఇలాగే కొంతసేపు ఉంటే, కొంతసేపు కాదు కొన్ని గంటలు ఉంటే చాలు, అంతకుమించి ఈ రోజుకి పెద్ద ఆశలు ఏం లేవు. ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్ ది సమ్మిట్ యాజ్ యూజువల్. ప్రతి వింటర్ ట్రెక్కి ఐ డోంట్ నో నేను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా, ఏ డేట్ ప్లాన్ చేసుకున్నా కరెక్ట్గా సమ్మిట్ డేనే నా పీరియడ్స్ వస్తాయి డెఫినెట్గా. సో ఈరోజే అది కూడా స్టార్ట్ అయింది. సో మౌంటైన్ సిక్నెస్సే ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ దానికి తోడు ఈ స్టమక్ పెయిన్ అండ్ ఎస్పెషల్లీ ఉట్టి సమ్మిట్ కాదు, 2 రోజులు నడవాల్సింది కూడా ఈరోజు మొత్తం కలిపి ఒకటే రోజు కొట్టాలి. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్, ఐ నీడ్ టు కంప్లీట్ ది సమ్మిట్. ఇది తప్ప నా మైండ్లో యాజ్ ఆఫ్ నో ఏది లేదు, ఏది ఉండదు. సమ్మిట్కి వెళ్ళి ఆ వ్యూస్ మీకు చూపిస్తా. అండ్ రైట్ నౌ నాకు కనిపిస్తున్న వ్యూస్ అవి. చాలామంది అనుకుంటారు లైక్ ట్రెక్కింగ్ ఈజ్ సో ఈజీ, స్నోయే కానీ అనుకుంటారు. ఇట్స్ నాట్. ఇక్కడ వెదర్ కండిషన్స్ బట్టి డిఫికల్టీ మోడ్ అని ఉంటుంది. బేసిక్గా దైరాబుగ్యాల్ అనేది ఈజీ టు మోడరేటే, ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ వెదర్ కండిషన్ 2024లో ఫెబ్లో స్నోఫాల్ చాలా హెవీగా పడింది. 3 డేస్ నుంచి ట్రెక్ చేయడానికి పాసిబిలిటీ లేదు. పర్మిట్స్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలో చేయలేదు. అలాంటిది ఈరోజు ఇచ్చారు, వెళ్ళబోతున్నాం. స్నో ఓ రేంజ్లో ఉంటుంది అండ్ ఆల్సో ఇక్కడ చలికి బేర్ చేయలేనంత ఉంది. సో వచ్చే టైమింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మిగతా క్లిప్స్ అని మళ్ళీ యాడ్ చేస్తూ మీకు నా జర్నీ ఎలా ఉందో చూపిస్తాను. డోంట్ మిస్ అండ్ డోంట్ స్కిప్. ఓకే, దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మీరు రాలేకపోయినా అక్కడ నుంచి ప్లేసెస్ని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ అటు సైడ్ అంతా విలేజ్ కనిపిస్తున్నా, విలేజ్. అండ్ బ్యాక్ సైడ్ అంతా మా వాళ్ళు వస్తున్నారు. నేను ట్రెక్ గైడ్తోనే నడవాలని అనుకుంటున్నా, బికాస్ మధ్యలో స్లో అయిపోతూ ఉంటాయి ఎక్కడో చోట నేను. సారీ. All ready? Yes! Guys, Let's start.
బిగినింగ్ పాయింట్ మొదలైంది. ఆల్ ది బెస్ట్. అందరు సబ్మిట్ చేయాలి. ఓకే ఓకే ఒక ఆన్సర్ అన్న వచ్చింది. థ్యాంక్ యూ. స్టార్టింగే కొంచెం స్టీప్ అనిపించింది లైట్గా. ఇక్కడే నాకు మొదలైంది టార్చర్. రాడిష్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ప్రతిసారి ట్రెక్ స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు లైక్ మనం చేయగలుగుతామా లేదా, ఇప్పుడే కష్టంగా ఉంది, నడవలేకపోతున్నాం, ఏంటి మన ఫిట్నెస్ లెవెల్ ఇంతేనా, ఇలా రకరకాల థాట్స్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. నో మ్యాటర్ వాట్ మీరు ఎన్ని ట్రెక్స్ చేసినా ఈ ఫీలింగ్ మాత్రం వెరీ కామన్. నాకైతే ప్రతి ట్రెక్ బిగిన్ చేసిన తర్వాత అమ్మ బాబో ఏంటి మొదలెట్టినప్పుడే ఇప్పుడే చాలా అలసిపోయినట్టుంది, నా పరిస్థితి ఏంటి అన్న ఒక ఫీలింగ్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ లుక్ ఎట్ దోస్ బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఒకసారి వాటిని చూసినప్పుడు తప్పదు, కష్టమైన నడిచేయాలి, నడిచి ఎలాగైనా అద్భుతమైన వ్యూస్ని చూసి ఫీల్ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది కదా, ఆ సన్, ఆ చెట్లు, ఆ స్నో, ఆ ఇల్లు, అమేజింగ్ అబ్బా. స్లోగా ఒక్కొక్క లేయర్ అన్నీ తీసేసాం. బికాస్ నడిచేటప్పుడు మూమెంట్ అవుతుంది కాబట్టి హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో అన్నీ ఒక్కొక్కటి తీసేసి నడుస్తున్నాం. స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా స్నో ఉంది గ్రౌండ్ పైన. బ్యాక్ ఎండ్లో హిమాలయస్ చూడండి చాలా హ్యూజ్గా ఉన్నాయి. ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో ఇన్ GoPro 12. సో అందుకే అన్ని చిన్న చిన్నగా అనిపిస్తాయి GoProలో, అదేంటో తెలీదు. ట్రెక్ స్టార్ట్ చేసిన కొంతసేపటికే ఇలా స్నో ఉండే ప్లేస్లోకి మనం ఎంటర్ అయిపోతూ ఉంటాం. అండ్ అక్కడ మౌంటైన్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. దిస్ క్యూట్ లిటిల్ డాగ్ మమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నామో లేదో అని చెక్ చేస్తుంది. అండ్ హిమాలయాలో ఉండే పీపుల్ ఒక అద్భుతమైన సాంగ్ పాడితే ఇలా ఉంటుంది. मेरी मातृभूमि है पंडो देवी देना होया मेरा पहाड़. हाय ది బ్యూటిఫుల్ హిమాలయాస్. మొత్తం స్టీపే ఉంది స్టార్టింగ్ నుంచి, ఎక్కుతానే ఉన్నాం. ఆల్రెడీ స్నో మొత్తం రఫ్ రాక్ లాగా అయిపోయింది, అడిగేస్తే జారుతుంది. సో ఇలాంటి ప్లేసెస్లో ఎప్పుడు పౌడర్ స్నో పైన అడిగేయాలి, చూపిస్తాను ఎక్కడ అనేది. ఇలాంటి రాక్ లాగా ఫామ్ అయిన స్నో మీద నడవకూడదు. ఈ పక్కన ఇట్లా పౌడర్ ఉంది కదా, వాటి మీద వేస్తే బెటర్. అయిపోయింది మా పరిస్థితి. సగం దూరం కూడా నడవలేదు. మొదలెట్టిన కొన్ని గంటలకే అసలు బాడీలో ఎనర్జీ లేదు. నాట్ ఓన్లీ ఫర్ మీ, అక్కడ ట్రెక్ చేసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ కూడా అదే. ఏంట్రా బాబు ఇంకెంత దూరం నడవాలి అని అనిపించింది. బేసిక్గా స్టార్టింగ్లో వీళ్ళందరికీ ఇది ఈజీ ట్రెక్, మీరు ఈజీగా చేసేయచ్చు అని చెప్పాను. కానీ జస్ట్ బికాజ్ వెదర్ కండిషన్స్ వల్ల 4-5 రోజులు కంటిన్యూగా స్నో పడి ఈ ట్రైల్స్ ఇలా మారాయి. మేము ట్రెక్ చేసిన రైతల్ విలేజ్ పాయింట్ నుంచి కొన్ని గంటలు కొన్ని విలేజెస్ దాటుకున్న తర్వాత ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామన్నమాట. చుట్టూ చెట్లతో అమేజింగ్గా ఉంటుంది. అలాంటి సన్న ట్రైల్లో నా చుట్టూ ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం చెట్లు అండ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మౌంటైన్ వ్యూ కనిపిస్తూ అమేజింగ్ ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి మాత్రం ఇక్కడ ఎండ వస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు వీడియోస్లో చూసినప్పుడు కూడా బాగానే ఉంది కదా, ఇక్కడ నడవడానికి వీళ్ళు ఏంటి ఇంత కష్టపడుతున్నారు అనే ఒక ఫీలింగ్ అనిపించవచ్చు. బట్ మీరు చూసేది వేరు, అక్కడ రియాలిటీ మేము ఎక్స్పీరియన్స్ అవుతుంది వేరు. ఎండగా అనిపిస్తూ ఉంది కానీ ఎండ మాకు కనిపించడమే, బాడీ కనిపించట్లేదు అనమాట. ఎన్ని స్వెటర్లు వేసుకున్నా కానీ ఇంకా చల్లగానే అనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ థింగ్స్. నా చుట్టూ ఎలాంటి అద్భుతమైన వ్యూస్ ఉన్నాయో వాటిని ఫీల్ అవుతూ, దేవుడా సూర్యుడా వస్తున్నావా అని అనుకుంటూ అలా ఆస్వాదిస్తున్న టైంలో నాకు ఈ అద్భుతమైన వ్యూ కనిపించింది. సన్ రైజ్ అవుతూ పడిపోయిన చెట్ల పైన స్నో పడుండి, అబ్బా ఏమన్నా ఉంటుందా. కొన్నిసార్లు ఇలాంటి వ్యూస్ చూసినప్పుడు అయితే
కల్లో ఇట్లాంటివే నేను ఏ పెయింటింగ్‌లోనో లేకపోతే టీవీలోనో చూసినప్పుడు ఇలాంటివి ఉంటాయా అని చాలా సార్లు అనుకున్నాను. బట్ ఇప్పుడు చూసినప్పుడు ఫైనల్లీ ఐ యామ్ సీయింగ్ దోస్ ప్లేసెస్ అని అనిపించింది. నో మ్యాటర్ వాట్ మనకెన్ని ట్రెక్కింగ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నా కూడా స్టిల్ ప్రతి ఒక్క ట్రెక్కు, ప్రతి ఒక్క మనిషికి ఒక రకమైన ఛాలెంజింగ్‌గానే అనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన వ్యూస్ ఉన్నా కూడా కళ్ళ ముందు ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అది మా రియాలిటీ. అండ్ స్నో ట్రెక్‌కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇలా ఏదో ఒకటి రాస్తూ ఉంటారు స్నోలో. నేను నా ఫస్ట్ ట్రెక్‌లో ఇలా చాలా రాసాను. సెకండ్ ట్రెక్‌లో కూడా రాసాను. ఎస్పెషల్లీ వింటర్ ట్రెక్స్‌లో. కానీ ట్రెక్‌లో నేను మొత్తం ఓవరాల్ ట్రెక్ మొత్తంలో ఇదొక్కటే రాసా. దట్ ఈస్ లవ్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఫీలింగ్ టు దిస్ యూనివర్స్, టు దిస్ ప్లేస్. ఐ లవ్ ది నేచర్ అని చెప్పేసి. అండ్ ఐ డోంట్ నో నేనెందుకు మిగతావి రాయలేదు. మా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ నేమ్స్ అని ఇంటికొచ్చిన తర్వాత ఆలోచించా. ఐ డోంట్ హావ్ ఆన్సర్. బట్ ఇట్స్ నైస్. కొంచెం కొంచెం ఇట్లా డీవియేట్ అవుతూ నడుస్తూ ఉంటాం. కంటిన్యూ‌గా నడితే కాళ్ళు నొప్పులొస్తున్నాయి, మన వల్ల అవ్వట్లేదని ఒక ఫీలింగ్ రాకుండా ఉండాలని ఒక నిమిషం అట్లా ఆగి, అట్లా ఏదో రాస్తూ అలా ముందుకైతే మా జర్నీ కంటిన్యూ అయింది. ఆ మౌంటైన్స్‌ని చూస్తుంటే వావ్ అనే చెప్పొచ్చు. అండ్ వీటిని మ్యూల్స్ అంటారు. ఇట్స్ నాట్ డాంకీ అండ్ హార్స్. 2 కలిపిన ఒక జీవనమాట. అవి బేసిక్‌గా లగేజ్ క్యారీ చేస్తూ ఉంటుంది. మా క్యాంప్ సైట్ దగ్గర మా ఫుడ్ కానీ, మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ వాటిపైన క్యారీ చేస్తారనమాట. కొన్ని కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఒక రెస్టింగ్ పాయింట్ దొరికింది. ప్రశాంతంగా కూర్చున్నాం. లిటరల్లీ అసలు ఎవరికి ఓపిక లేదు. కొంతమంది ముందు వెళ్ళిపోయారు, కొంతమంది వెనకాల ఉన్నారు. నా బ్యాక్ హ్యాండ్ ఉన్న అది చూడండి మొత్తం స్నోతో ఎలా ఉందో. మొత్తం స్నోతో నిండిపోయి ఉంది. నేను వాటిని డిస్టర్బ్ చేస్తున్నా. దట్ గివ్స్ డిఫరెంట్ సాటిస్ఫాక్షన్. అండ్ ఆ పైనుంచి డ్రాప్లెట్స్ కారేవి కూడా ఫ్రోజ్ అయిపోయినాయి. సో యూ కెన్ ఇమాజిన్ వెదర్ ఎలా ఉందో. ఈవెన్ దో సూర్యుడు వస్తున్నా, ఆ చెట్ల మీదకెళ్ళి పైనున్న స్నో మెల్ట్ అయి పడుతున్నా కూడా స్టిల్ ఇక్కడ ఇంకా ఆ డ్రాప్లెట్స్ ఫ్రోజ్ అయి ఉన్నాయి. చూడ్డానికి ఇలాంటి లిటిల్ థింగ్స్ చాలా బ్యూటీగా అనిపించాయి. కొంతసేపు వాటిని చూసి వావ్ అని కొన్ని ఫోటోలు తీశాను. అండ్ దాని తర్వాత ఎనర్జీ కావాలి కాబట్టి పీనట్ తింటున్నాను అనమాట. బేసిక్‌గా ఈ చిక్కీస్ కొంచెం ప్రోటీన్ లాగా కొంచెం ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తూ ఉంటాయి. నాకు 2 ట్రెక్స్ నుంచి నేను బేసిక్‌గా ప్రోటీన్ బార్స్ అలాంటివి కొనకుండా వీటినే యూజ్ చేస్తూ ఉంటా. బట్ లుక్ ఎట్ దోస్ బ్యూటిఫుల్ వ్యూస్. ఆ చెట్లు మధ్యలోకెళ్ళి ఆ స్నోని, ఆ సూర్యుడిని అంతా చూస్తూ ఉంటే వావ్ అనిపిస్తుంది. బట్ ఏం చేయగలం? ఫోటోలు దిగలేకపోతున్నాము, వీడియోస్ రికార్డ్ చేయలేకపోతున్నాము. జస్ట్ వాటిని ఆస్వాదిస్తూ మెల్లగా నడుస్తున్నాం. అలా అని చెప్పి కంప్లీట్‌లీ స్లోగా నడవడానికి గూడా కుదరదు. సో, ఇంక నేను మాట్లాడను. మీరు కూడా నాతో పాటు ఆ వ్యూస్‌ని ఎంజాయ్ చేసేయండి. ఓకే ఫాల్. స్నోతో కొడుతుంది చెట్టు. లుక్ ఎట్ ది వ్యూ. హిమాలయాస్. టడా
భలే ఉంది కదా, లాంగ్ లాంగ్ ట్రీస్. అండ్ సూర్యుడు వచ్చాడు కదా, మొత్తం స్నో చెట్ల మీద పడిందంతా మెల్ట్ అయ్యి మళ్ళీ ఏదో స్నోఫాల్ పడుతున్నట్టు అనిపించింది. చెట్లు ఎవ్రీథింగ్ కవర్డ్. ఎన్ని రోజులు స్నో లేదనుకున్నావు, ఇప్పుడు స్నో ఇంత ఎందుకు ఉంది అని అనిపిస్తుంది. అండ్ అది వీక్ డేస్, నో హాలిడేస్ టైంలో ట్రెక్, అది కూడా ట్రెక్ పర్మిట్స్ 4-5 డేస్ నుంచి లేదు. బట్ ఈ రోజు నుంచి స్టార్ట్, మేము తప్ప ఎవరు లేము ఇక్కడ. బట్ ఐ లవ్ దిస్ పీస్ఫుల్ వైబ్. కానీ ఒకటే రోజులో సబ్మిట్ చేయడమే కాంప్లికేటెడ్లా అనిపిస్తుంది. స్టిల్ అందరూ వెళ్ళిపోయారు, కొందరు వెనక ఉన్నారు. మా సిస్టర్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఎట్ ఎనీ కాస్ట్ ఐ నీడ్ టు క్యాచ్ దెమ్ అండ్ ఐ నీడ్ టు డూ సబ్మిట్ కదా. అండ్ వ్యూస్ బాగున్నాయా, నచ్చాయా? మొత్తం వైట్ ఉంది. వైట్ కలర్ చూస్తే స్నో బ్లైండ్నెస్ అనేది వస్తుందంట, గ్లాసెస్ పెట్టుకోవాలి యూవీ ప్రొటెక్షన్వి. నిజంగానే అలాగే అనిపిస్తుంది. మొత్తం అంతా తెలుపు చూసి ఇంకా ఏమవుతుందో తెలీదు. బట్ ఆ షైనింగ్ మౌంటైన్స్ ఆర్ లైక్ వర్త్ ఇట్. దానికోసమన్నా నడవాలనిపిస్తుంది. ఒకసారి చూడండి ఆ మౌంటైన్స్ని. అలా బ్యాగ్ మూతని మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ అండ్ ఆ అడవిలో ఫ్లోరా అండ్ అలాగే ఫూనాని దగ్గర నుంచి చూస్తూ అండ్ ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఏరియా ఇంకా ఎంత బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్గా ఉంటుందంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మొత్తం అన్నీ కూడా స్ప్రింగ్ సీజన్లో ఇక్కడ చెట్లకి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. అక్కడ అలా కూర్చుని ఆ చెట్టు మీద నుంచి స్నో పడుతూ ఉంటే నా ఎదురుగా ఉండే మౌంటైన్ వ్యూని నేను ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నా. బాగుంది ఈ ఫీలింగ్, అంతా బాగుంటుంది. ఒరిజినల్ వాయిస్ ఎప్పుడు బెటర్ ట్రెక్ వీడియోస్లో, ఎందుకంటే మొత్తం బ్రీతింగ్ సౌండే ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటా. సో అందుకే ఇలా తర్వాత వచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వడం అండ్ వీటి గురించి మీకు చూపించడం చెప్పడం లాంటివి జరుగుతూ ఉంది. ట్రెక్లో చాలా ఛాలెంజెస్ అవుతూ ఉంటాయి, అందులో ఇది ఒకటి. స్నోలో ఒక్కొక్క అడుగు చాలా కష్టమవుతుంది బికాస్ ఇలా గడ్డగట్టేసింది. Oh God! ఆ గడ్డలా కట్టేస్తుంటే అడిగేస్తే వీళ్ళలాగా తయారై జారిపోతున్నాం. ఒక్కొక్కడు కాంప్లికేట్. ఎందుకు నాకే ఇట్లా అయింది? అమ్మా కమాన్ అమ్మా అలా కట్టలేదు ఇంకా. అయ్యో అడుగు స్టక్ అయిపోతుంది. అమేజింగ్ వ్యూ. ఎంత లోతుగా ఉంది తెలుసా, ఒకసారి చూడండి. ఎంత లోతుగా ఉందో. This is amazing. Oh my God. Yeah. The most
ఛాలెంజింగ్ అండ్ డిఫికల్ట్ ఇరిటేటింగ్ థింగ్ నాకైతే ఇదే. ఆ స్నోబాల్ నా గేటర్స్ లూజ్ అవ్వడం వల్ల మరి దేని వల్ల తెలీదు. ఒక కాలుకి మొత్తం రౌండ్ హ్యూజ్ బాల్లా ఫామ్ అయ్యి హీల్ లాగా ఉంది, ఇంకొక కాలు నార్మల్గా ఉంది. సో నడవడానికి ఎంత చిరాగ్గా ఉంటుందంటే ఈవెన్ ఆ గేటర్స్ ఇప్పి దులిపి లేదంటే అవన్నీ చేయడం కూడా మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అనమాట అక్కడ. అసలు నాకైతే ఇప్పటికీ తలుచుకుంటేనే అది చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అసలు అబ్బా అసలు ఎప్పుడు ట్రెక్లో అలాంటి ఇబ్బంది మాత్రం ఉండకూడదు. అండ్ అక్కడ చెట్టు పడిపోయి ఉంది అండ్ దాన్ని క్రాస్ చేసి ఆ వ్యూస్ని చూస్తుంటే అమేజింగ్ ఫీలింగ్. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు నేను డిస్క్రైబ్ చేయలేకపోతున్నా. 10 సార్లు అమేజింగ్ అమేజింగ్ అని అంటుంటే మీకు చిరాకు రావచ్చు, బట్ నా లోపల ఉండే ఫీలింగ్ అదే అనమాట. సో మనం ట్రెక్ స్టార్ట్ చేసినప్పుడు సమ్ 7000 ఆల్టిట్యూడ్ ఫీట్ నుంచి మనం స్టార్ట్ చేసాము. సో ఓవరాల్గా గుయి రీచ్ అయ్యేపాటికి మనం ఒక 2656 ఫీట్ గెయిన్ అవుతాం అనమాట. ఓవరాల్గా మనం ఆల్టిట్యూడ్ ఆఫ్ 9756 ఫీట్ 6 to 7 hours నడిస్తే గుయి క్యాంప్ సైట్ దగ్గర రీచ్ అయ్యేపాటికి అది ఉంటుంది. సో మ్యూల్స్ వెళ్ళేటప్పుడు మౌంటైన్ సైడే ఉండండి, లేదంటే అవి మిమ్మల్ని గుద్దేసి తోసేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆల్వేస్ యూ నీడ్ టు బీ ఆన్ ది మౌంటైన్ సైడ్. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా చెట్టుకు డబ్బులు కాస్తే బాగుండని చెప్పేసి. సో నిజంగానే ఇక్కడ చెట్టుకు డబ్బులు ఉన్నాయి చూడండి, కాయిన్స్ అండ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ స్నో కూడా క్లియర్ చేస్తున్నా, యూ కెన్ సీ ఆల్ ది కాయిన్స్. సో ఇక్కడ పీపుల్ విల్ బిలీవ్ అండ్ వర్షిప్. దీనికి ఒక స్టోరీ ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అన్ని కాయిన్సే, యూ కెన్ సీ ట్రీ విత్ కాయిన్స్, మనీ. సో మన దగ్గర కూడా కాయిన్ ఉంటే పెట్టొచ్చు, కానీ ఇట్స్ డిఫికల్ట్ అండ్ ఇవి రావు కూడా. డోంట్ ట్రై టు రిమూవ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇది ఎప్పటి నుంచో పెట్టిన ఒక థింగ్. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం వాటిని రెస్పెక్ట్ చేయాలి, షుడ్ నాట్ ఫర్గెట్. 3, 2, నైస్ రైట్. ఇంత స్నోలో ఈ హిమాలయాస్లో ఈ చెట్టు ఆ గంట డిఫరెంట్ వైబ్, ఐఎమ్ లవింగ్ ఇట్. రైతుల నుంచి గుయికి నడిచే ట్రెక్ ట్రైల్లో మనకి బిట్వీన్ నాగదేవత టెంపుల్ అండ్ అలాగే ఒక వాటర్ పాయింట్ అండ్ ఒక ట్రీ డెడికేటెడ్ టు నాగదేవత. సో వేర్ లోకల్స్ అండ్ ట్రెక్కర్స్ అందరూ కూడా కాయిన్స్ అతికిస్తూ ఉంటారు, మీకు చూపించాను కదా. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం అన్నమాట. ఇంకా కంప్లీట్ స్టోరీ నాకు కూడా తెలియకుండా మనం ఏం మాట్లాడకూడదు కాబట్టి. బట్ వీటి థింగ్స్ అన్నీ హిమాలయ పీపుల్ కల్చర్ ఇవన్నీ తెలుసుకుంటూ డిఫరెంట్ స్టోరీస్ మనకి అర్థమవుతూ అండ్ ఇలాంటి అద్భుతమైన వ్యూస్లో మీరు కొన్ని గంటల పాటు ఎలాంటి నెట్వర్క్స్, ఎలాంటి డిస్టర్బెన్సెస్, స్ట్రెస్, ఆలోచనలు లేకుండా నడవాలరా బాబు ఈ వెదర్ని తట్టుకుని అని ఒక్కటే ఫీలింగ్తో నడుస్తుంటే భలే అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ ఈ ట్రైల్ కూడా వెల్ మెయింటైన్డే, స్నో వల్ల మీకు ఇట్లాగా అనిపిస్తూ ఉంది. సో మీరు స్నో టైంలో ట్రెక్ చేయలేరు అనుకున్న వాళ్ళు మిగతా సీజన్స్లో కూడా రావచ్చు, సమ్మర్లో కానీ స్ప్రింగ్ సీజన్లో కానీ అమేజింగ్గా ఉంటుంది. మాన్సూన్లో కూడా ఓకే, బట్ రైనీ సీజన్లో ఎప్పుడు ఏ ట్రెక్స్ అద్భుతంగా ఉండవు. Let it go, let it go, let it go. Oh. స్నోలో పడడం ఈజీ, దాని తర్వాత దులుపుకోవడం చాలా కాంప్లికేటెడ్. సో డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకనంటే మనకు అప్పుడు తెలీదు స్నోలో చాలా సిక్నెస్, మౌంటైన్ సిక్నెస్ అండ్ ఎస్పెషల్లీ మన బాడీ టెంపరేచర్స్కి రకరకాలుగా లైక్ మారుతూ ఉండి ఎలా అయిపోతామంటే వచ్చిన తర్వాత చాలా సిక్ అయిపోతూ ఉంటారు. నార్మల్గా ఫోటోలు దిగండి, బట్ మరీ అంతలా స్నోలో దొల్లారా దాని కాంప్లికేషన్స్ కూడా తీసుకోవడానికి ప్రిపేర్ అయిపోయి ఉండాలన్నమాట. సో మేము బేసిక్గా ఈ పాటికి గుయి క్యాంప్ రీచ్ అయిపోయి అండ్ అక్కడే ఈవినింగ్ స్నాక్స్ మంచి రిలాక్స్ అయ్యి అండ్ అక్కడే ఓవర్ నైట్ స్టే చేసి దాని తర్వాత డే సమ్మిట్కి ట్రెక్ మొదలెట్టాలి. కానీ ఇక్కడ మా పరిస్థితి అంతా రివర్స్లో ఉందే. ఈ వెదర్ వల్ల మేము 2 రోజుల ప్లాన్ ఒకటే రోజు ఇంప్లిమెంట్ చేయాలి, బట్ ఇప్పటికీ మేము ఇంకా గుయికే రీచ్ అవ్వలేదు. ఇంకా సమ్మిట్ పరిస్థితి ఏంటి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏంటంట మనదట్టు రూట్ ఇటే ఉందిగా. తెలీదు, ఉందా వే అటు?
ఎంత దూరం వెళ్ళినా రావట్లేదు. స్నో ఏమో చాలా డెప్త్గా ఉంది. ఫ్రెష్ స్నో పైన ఫస్ట్ ట్రెక్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కెన్ యూ గైస్ సీ ఇట్? దేవుడా, అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకోసారి ఎప్పుడు ట్రెక్కింగ్ వెళ్ళకూడదని అనుకుంటా. కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఎప్పుడు వింటర్ వస్తుంది, ఎప్పుడు వింటర్ ట్రెక్ చేస్తా అని ఆలోచిస్తూనే ఉంటా. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. అమ్మా ముందు అద్భుతమైన చెట్లు, స్నో, బ్యాక్ సైడ్ మెస్మరైజింగ్ హిమాలయాస్. క్యాంప్ సైట్ ఎక్కడో కనిపిస్తలే, గైడ్ ముందు వెళ్ళిపోయారు. అసలు ఆ క్యాంప్ ఎక్కడో, మనుషులు కనిపించట్లేదు. జనరల్గా ప్రతి ట్రెక్లో మీకు ఎవరో ఒకళ్ళు వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మా పరిస్థితి క్వైట్ ఆపోజిట్ ఉంది. అది చెప్పినా మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మొత్తం ఈ ట్రెక్ మొత్తంలో మా గ్యాంగ్ తప్ప మాకు వేరే మనుషులు అనే వాళ్ళే కనిపించలేదు. అండ్ మాకు ఎదురుగా శ్రీకాంత్ అండ్ ఆల్సో గంగోత్రి పీక్స్ కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ గుయి దగ్గరే ఇవి ఉంటాయి. ప్రతి ఒక్క మౌంటైన్కి, హిమాలయన్ మౌంటైన్కి కొన్ని పేర్లు ఉంటాయి. మీకు తెలియకపోతే గైడ్ని అడిగితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. అలా ఒక్కొక్క అడుగు ఆ హెవీ స్నోలో వేసుకుంటూ వెళ్తుంటే నాకు ఇది కనిపించింది. వెళ్తున్నవే ఇటో కాదో డౌట్ ఉండే. మా సిస్టర్ నేమ్ రాసింది, మా మౌనిక. అయితే ఇంకొంచెం దూరం నడవాలనుకుంటా. ఓ మై గాడ్, లుక్ అట్ ది మౌంటైన్స్. 100 meters. ఎవరో మిగతా వాళ్ళు కనిపించారు. సబ్మిట్ చేశారని అడిగాను రిటర్న్ వస్తుంటే. లేదు, ఓన్లీ గుయి క్యాంప్ సైట్ వరకే వెళ్ళారంట. బికాస్ 8 feet వరకు స్నో ఉంది. వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు, గేట్స్ లేవు. సో దే డోంట్ వాంట్ టు రిస్క్. సో వాళ్ళు గుయి క్యాంప్ సైట్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అండ్ గుయి క్యాంప్ సైట్ ఇంకా 100 meters అంట. బా నడవలేకపోతుంది. చాలామంది మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకుని ఆగిపోయారు. దిస్ ఈజ్ ఈజీ ఓన్లీ, బట్ బికాస్ ఆఫ్ స్నో ఇది చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. అసలు నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎంత దూరంలో బాబాయ్, ఇలాంటి జర్నీ లైఫ్లో మర్చిపోలేండి. నడుస్తూనే ఉన్నాం వెయిటింగ్ ఫర్ అవర్ క్యాంప్ సైట్. చుట్టూ స్నో చూడండి ఎంత బాగుందో. బ్యాక్ ఎండ్లో హిమాలయాస్. పడుతుంది, ఇక్కడే ఉంది. అమ్మా ఫైనల్లీ, ప్లీజ్ అది మా క్యాంప్ సైట్ అయి ఉండాలి. అమ్మ బాబాయ్, వెనకాల చూసారా వైడ్ రేంజ్లో స్నో. చూడండి, టు వాక్. కొంచెం దూరమే వచ్చేసాము. తర్వాత నేను ఇంకా నడవలేను. మొత్తం హౌసెస్ అన్నీ ఎలా అయిపోయినాయి అంటే చూడండి, ఇల్లు పైన అంతా చాలా స్నో పడింది. ఇంత స్నో లెవెల్ ఉంటే సమ్మిట్ చాలా కష్టం. మా ప్రాబ్లం ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైతల్ నుంచి గుయి క్యాంప్ 5 kilometers. ఇది రీచ్ అవ్వడానికే మేము more than 6 hours టైం తీసుకున్నాము. ఇప్పటికే మా బాడీలో ఒక్క ముక్క ఎనర్జీ కూడా లేదు. ఎప్పుడెప్పుడు క్యాంప్ సైట్కి వెళ్ళి కూర్చుందామా దేవుడా అన్నట్టుంది పరిస్థితి. సో ఆన్ ది సేమ్ డే మేము సమ్మిట్ కూడా కంప్లీట్ చేయాలి.
మా దగ్గర టైం లేదు. యాజ్ పర్ ది షెడ్యూల్ పరంగా చేస్తే సబ్మిట్ ఈరోజు చేయాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడమే తర్వాత మళ్ళీ. సో ఆ సబ్మిట్ చేయడం ఏమైనా మామూలు విషయమా? గుయి క్యాంప్ నుంచి దైరా బుగ్యాల్ టాప్ అండ్ అలాగే బ్యాక్ టు మళ్ళీ గుయి రీచ్ అవ్వడానికి టోటల్ డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 12 కిలోమీటర్స్. మోర్ దెన్ 8 to 9 hours టైం పడుతుంది. 5 కిలోమీటర్స్కే మా పరిస్థితి ఇలా ఉంటే మరి 12 కిలోమీటర్స్ నడవాలి. సో మేము సబ్మిట్ చేసామా చేయలేదా, చేస్తే ఎలా చేసాం ఏంటి అన్ని డీటెయిల్స్ నా నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. బికాజ్ ఇప్పటికే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. RJ Amla signing off from mountains.